హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎస్వి విత్ ఫన్ వీడియోస్. ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి, నా సబ్స్క్రైబ్కి ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి కాబట్టి స్పెషల్ ఏం చేస్తున్నానంటే, చూడండి, ఇవి కుడాలు ఇంకా వేస్తున్నాను. పూరి వేయాలి. చూడండి, వడలకి రెడీ చేసిన ఇది శనగ బ్యాలది మిక్సీ పట్టి పెట్టినాను. ఆయిల్ అనేది వేడెక్కుతుంది. మీరు ఈ సంక్రాంతికి ఏం స్పెషల్ చేస్తున్నారు? అలాగే ఈ సంక్రాంతికి పల్లెటూరులో అయితే చాలా బాగా చేస్తారు. అక్కడైతే ఈయన ఆడవాళ్ళంతా ఉయ్యాలేసుకొని ఊగుతుంటారు. ఇంకా పెద్దవాళ్ళు మగవాళ్ళు అంతా కూర్చొని కోడి పందాలు, వాళ్ళకి కావాల్సినవి అన్నీ చూసుకుంటుంటారు. అలాగే పొద్దున ముగ్గు వేద్దామని వీడియో తీద్దామని వెంకికి లేపితే లేయలేదు. తర్వాత నేను ముగ్గు సగం వేసినాక లేసినాడు. ఇంకెందుకులే ముగ్గు అని వీడియో తీయలేదు, అందుకే వంట తీస్తున్నా. ఓకే, పూజ అంతా అయిపోయిందా? సంక్రాంతికి ఇంట్లో పూజ చేసేసినారా? ఆయిల్ వేడెక్కుతుంది. అలాగే అన్నం చేసినాను, వైట్ రైస్ చేసినాను. ఇంకా ఏది ఓలిగా రసం అనేది కూడా చేసినాను. ఇంక ఇవి మూడు ఒక్కటే బాకీ ఉన్నాయి. ఫస్ట్ ఒక్కటి వేసి చూద్దాం. వేడెక్కింది. చూడండి, ఆయిల్ అనేది వేడెక్కింది. కుడాలు ఆయిల్ అనేది ఫుల్ వేడెక్కింది. తొందరగా తీసేయాలన్నమాట, చాలా వేడెక్కింది. పోయింది. ఎందుకంటే ఫస్ట్ కొన్ని చూపించిన కదా, మళ్ళీ మొత్తం చూపించాలంటే వీడియో లెంత్ అవుతుంది. ఇప్పుడు పూరి అతుక్కపోతే ఎక్కువసేపు ఉంటే వేడి పూరి. కొంచెం జాగ్రత్తగా వేయాలి, లేకపోతే ఆయిల్ అనేది ముందుకు వెళ్తాయి. పూరి ఇప్పుడు వడలు. ఇది ఫస్ట్ ఇలా ఉంట చేసుకొని దీంట్లోకి ఏమేమి వేసినానంటే శనగబ్యాళ్ళు
ఒక 2 అవర్స్ నానబెట్టిన. మిక్సీలోకి శనగబాయల్లోకి అల్లము, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు శనగబాయల్లోనే మిక్సీకి పట్టేసేసినాను ఇది. తర్వాత మిక్సీకి అంటే నున్నగా వేయకూడదు, చూడండి కావాలంటే చూడండి, నున్నగా అనేది వేయకూడదు, చూపిస్తా ఉండండి. చూడండి ఇలా ఉండాలి పిండి. మరీ అంత మెత్తగా కాకుండా మరీ అంత గరుగ్గా కాకుండా మీడియంగా వేసుకున్నా. మిక్సీకి పట్టుకున్నా కదా, మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి మళ్ళీ జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ తరిగేసుకున్నాను అనమాట దీనిలోకి. అలాగే సాల్ట్, కొంచెం ఇది లవంగం అనేది మిక్సీకి పట్టుకొని వేసేసినాను. బాగుంటుంది. ఇలా ఫస్ట్ ఒకటి తీసుకొని మళ్ళీ ఎందుకంటే అట్లే వేయలే, బొక్క పెట్టి వేసేగిన లోపల కూడా ఆయిల్ అనేది పోయి లోపల కూడా కుక్ అవుతుంది అన్నమాట. మంట సన్నగా పెట్టి మళ్ళీ ఇలా తీసుకొని ఇలా రౌండ్ తీసుకొని ఇలా వేసేయాలి. చూడండి ఎంత బాగున్నాయి. లోపల కూడా బాగా ఉడకాలన్నమాట. శనగబాయలు కదా, బాగా ఉడికితే చూడండి వేసేదాం. ఇప్పుడు తీస్తున్నా, బాగా ఉడికాయి అన్నమాట. ఇలాగే మిగతా పిండి కూడా వేసుకున్నాం. తీసుకొని ఇట్లా రౌండ్ చేసుకొని ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. అరచేతిలో పెట్టుకొని బాగా ఇలాగే మిగతా పిండి కూడా వేసేసుకోవాలి. మళ్ళీ వీడియో లెంత్ అవుతుందని నేను కొన్ని అనేది చూపిస్తున్నాను. ఇవన్నీ అయిపోయాక పొంగలు అనేది వేయించాలి. మీరు ఈ సంక్రాంతికి ఏమేమి స్పెషల్ చేశారు, ఏమేమి వంటలు చేశారు, ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు చెప్పండి. చెప్పకపోయినా కూడా కింద కామెంట్ అనేది చేయండి, చూస్తా. ప్రతి కామెంట్ని నేను చూస్తాను. చూడండి బాగుంది, స్మెల్ గమ్మనిస్తుంది.
శనగబాలు వడలు అనేది అన్నీ బాగా కుదిరినాయి అనుకో, ఆయిల్లో వేసినప్పుడు స్మెల్ అనేది గమ్మగా వస్తుంది, కమ్మగా వస్తుంది. గమ్మగా కాదు, కమ్మగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా, రౌండ్గా, లోపల కూడా వేగినాయి. కరివేపాకు ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఈ శనగబాలు వడలకి చట్నీ అయితే బాగుంటుంది. లేకపోతే టొమాటో సాస్ ఉంటుంది కదా, దాంట్లో తింటే భలేగా అనిపిస్తుంది. నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి చెప్తుంటేనే. చూడండి, సొంగలు, బ్యాటరీ, కుడాలు, వైట్ రైస్, పూరి. చూడండి, శనగబాలు వడలు మస్తున్నాయి. అలాగే ఓలిగా రసం.